నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల్లో ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచన భాగమును చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. చాలమ్మ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠము ఎదుట సాగిలపడి ఉన్నాం. నీవు ఏర్పరచుకొని సంఘము నీ సన్నిధిలో చేరి కూడి వచ్చి ఉండగా నీ రాజ్యమునకు నీ మహిమకు మేము వారసులు మగునట్లుగా నీవు మమ్మల్ని పిలిచి ఉండగా నా తండ్రి, నీ రాజ్య వారసులు మగునట్లుగా నా తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మలను మీరే స్థిరపరచండి. నీ వాక్యము నా తండ్రి మమ్మలను నా ప్రభువా నీ రాజ్యానికి నీ మహిమకు నడిపించుచూ ఉండగా నీ వాక్యమును విని అనుసరించి నడుచుకునేటువంటి శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి. ఏ ఒక్కరిని విని మరిచిపోయేవారుగా ఉండవద్దు. కానీ నాయన, వినినటువంటి వాక్యము మాలో నిష్ఫలము కానేరకుండినట్లుగా వినిన వాక్యమును అనుసరించి నడుచుకున్నటలో శక్తి గలవారు మగునట్లుగా యేసు క్రీస్తునందలి విశ్వాసమూలముగా స్థిరపరిచి వాగ్దానము చేయబడిన నిత్య జీవము కొరకై నీ సంఘమును ముద్రించి నీ త్రోవల యందు నడిపించుమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేరికుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56, 57 వచ్చిన భాగాలను మనము చదువుకొని ఉన్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. మనము యేసుక్రీస్తు ప్రభువునందు జీవించాలి అని అంటే ప్రభువునందు మనము సజీవులముగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములో ప్రభుతో కూడా మనము సదాకాలము జీవించాలి అంటే ఖచ్చితంగా ప్రభు ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలంట. ఎవరైతే ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగుతారో ఆయన మనలో నిలిచి ఉంటారంట. మనము ఆయన యందు నిలిచి, అంటే ఆయన మనలోను మనము ఆయన యందును నిలిచి ఉండుట ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి మూలముగా జీవిస్తూ ఉన్నాడో అలాగే మనము యేసుక్రీస్తు ప్రభువారి వలన జీవించే వారముగా ఉంటాం. అంటే మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ రొట్టె ద్రాక్ష రసము అనేటువంటివి ఏమిటి అని అంటే కనుక గోధుమ పిండితోనో లేకపోతే ద్రాక్షలతోనో చేసినటువంటి ఆహారము పానము కాదు, కానీ ప్రభు మాట వలన అనుగ్రహింపబడినటువంటి జీవాహారముగా మనము వీటిని భుజిస్తూ ఉన్నాం. ఇదే మనకి నిజమైనటువంటి ఆహారము,
నిజమైనటువంటి పానమై ఉన్నాయి. ఇప్పుడు వీటిని తినుట ద్వారా ఎలా ప్రభువు తండ్రి మూలముగా జీవిస్తున్నాడో మనము కూడా ప్రభు మూలముగా అంటే మనము జీవించాలి అని అంటే ఖచ్చితంగా ప్రభువు శరీరంని మనము తినాలా, ప్రభువు రక్తాన్ని మనము త్రాగాల. ప్రభువు శరీరముగా రొట్టెను విరిచి ప్రభువు రక్తముగా మరి దీవెన పాత్రలోనిది గనక మనము తాగితే ఇప్పుడు ఆయన మనలో ఉంటాడంట, మనమేమో ఆయనలో ఉంటాం. దీని ద్వారా మనము జీవిస్తాం. అంటే ప్రభువు శరీరాన్ని విరవడం, ప్రభువు రక్తాన్ని త్రాగడము అని అంటే రొట్టె ద్రాక్షారసము తిని త్రాగినట్లుగా కాదు. ప్రభు శరీరములో మనము పాలివారము, ప్రభువు రక్తములో మనము ప్రభువు జీవించినట్లుగా మనము కూడా జీవించేటువంటి వారం. ప్రభువునందు మనము జీవించడానికి గానే ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా మన కొరకు రొట్టె ద్రాక్షరసంగా ఆయన మారిపోయాడు. అంటే ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షరసాన్ని మనం తింటే ఆయన మనలో, మనము ఆయన యందు నిలిచి ఉంటామా, ఉన్నామని మనం చెప్పుకోవచ్చా? ఇప్పుడు అనేక మాసములుగా, అనేక సంవత్సరాలుగా మనము ప్రభు శరీరముగా రొట్టెను విరుస్తున్నాం, ప్రభువు రక్తముగా ద్రాక్షరసాన్ని పానం చేస్తున్నాం. ఇప్పుడు ప్రభు మనలో ఉన్నాడా? మనము ప్రభువు నందు నిలిచి ఉన్నామా అంటే ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. ప్రభు శరీరాన్ని తినేటువంటి మనము, ప్రభువు రక్తముగా దీవెన పాత్రలోనిది తాగే మనము, మనలో ప్రభువు నిలిచి ఉన్నాడా, మనము ప్రభువునందు నిలిచి ఉన్నామా పరీక్షించుకోవాలా. ప్రభువు శరీరముగా రొట్టెను విరిచిన, ప్రభువు రక్తముగా ద్రాక్షరసాన్ని మనము త్రాగిన ఎవరు ప్రభువునందు నిలిచి ఉంటారు? తిని త్రాగిన ప్రతి ఒక్కరూ నిలిచి ఉండరు. అయితే దేవుని యొక్క వాక్యము అనేటువంటిది నిరర్ధకము కానేరు. ఆయన మాటలో ఒక పొల్లైనా సరే, ఒక సున్నా అయినా సరే తప్పిపోదంట. అయితే ఎవరిలో దేవుని వాక్యము అనేటువంటిది నెరవేర్చబడుతుంది అని అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వాసము ద్వారా గైకొనేటువంటి వారుగా ఉంటారో వారిలో ప్రభువు నిలిచి. ఇప్పుడు ఇది ప్రభు వలన అనుగ్రహించబడినటువంటిదిగా ప్రభువు మాట చొప్పున మనము తినుచు ఉన్నాం, త్రాగుతూ ఉన్నాం. దానిని బట్టి ఈ రొట్టె ద్రాక్షరసము అనేటువంటిది విశ్వాసమును బట్టి ఇది మనకేమైంది అంటే కనుక జీవాహారముగా అనుగ్రహించబడింది. ఇది ఎలా వచ్చింది అంటే ప్రభు మాట వలనే ఇది మనకి జీవాహారము. ప్రభు మాట వలనే మనము జీవించేటువంటి వారము. అంతేకాని ఈ రొట్టె ద్రాక్షరసం అనేది మనకి జీవము అనేటువంటిది కలుగచేయదు. ప్రభు మాట చొప్పున ఎవరైతే తిని త్రాగుతారో వారికి అది జీవముగా అనుగ్రహించబడి. అయితే ఇప్పుడు విశ్వాసముతో ప్రభు సన్నిధిలోనికి చేరి కూడి వచ్చి ఉన్నాం. ప్రభు శరీరముగా రొట్టెను విరవబోతూ ఉన్నాం. ప్రభువు రక్తముగా ద్రాక్షరసమును పానము చేయబోతూ ఉన్నాం. మనలో ప్రభువు నిలిచి ఉండాలి అని అంటే మనలో ఏమి ఉండాలి? మనము ప్రభువునందు నిలిచి ఉండాలి అని అంటే మనము ఎలా ఉండాలా? దేవుని వాక్యము అనేది మనతో సూటిగాను స్పష్టముగాను మాట్లాడుతూ ఉన్నది. కొద్ది సమయం మనం దేవుని మాట యందు లక్ష్యముంచి దేవుని మాటకు చెవియొగ్గి ఆలకించుదాం. అనుసరించి నడుచుకునడానికి అవసరమైన
శక్తిని దేవుని వాక్యములో నుంచే పొందుకుందాం. చూడండి, యోహాను సువార్త యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. నేను అన్నీ చెప్పను, కానీ కేవలం కొన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 వచ్చిన భాగాలని చదువుకుందాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. చాలమ్మా. ఇక్కడ యోహాను గారు ఒక మాట చెప్తున్నాడు. మొదటిగా ప్రాథమికంగా మనలో ప్రభువు నిలిచి ఉండాలి అన్నా, మనలో ప్రభువులో నిలిచి ఉండాలి అని అన్నా, మనకేం కావాలి అని అంటే కనుక యేసు దేవుని కుమారుడు అని మనము ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి. అటువంటి వారిలోని దేవుడు నిలిచి ఉంటాడు, వారు దేవుని యందు నిలిచి ఉంటాడు. ఇందులో మనకి ఏ విధమైనటువంటి సందేహము లేదు. మనకి మాట చదవగానే ధైర్యం వస్తుంది. ఎందుకు? యేసు దేవుని కుమారుడు అనేటువంటిది మనము నమ్మి ఉన్నాం. మనం ఏం చేస్తున్నాము? ఒప్పుకుంటూ ఉన్నాం యేసు దేవుని కుమారుడు అని. ఎందుకైతే ఈ మాట ఎందుకు చెప్పబడిందంటే, చాలా మంది యేసు దేవుని కుమారుడని ఒప్పుకొననటువంటి వారు చాలా మంది ఉన్నారు. తండ్రిని ఒప్పుకుంటారు, పరిశుద్ధాత్మని ఒప్పుకుంటారు, పరిశుద్ధాత్మని ఒప్పుకుంటారు, కానీ యేసు దేవుని కుమారుడు అనేది మాత్రము అంగీకరించారు. ఎందుకు అంటే, మనకి యూదులైనటువంటి వారు కూడా దేవుడు తండ్రి అయినటువంటి దేవుని యందు వారికి విశ్వాసం ఉన్నది, కానీ తండ్రి పంపినటువంటి కుమారుని మీద మాత్రము వారు విశ్వసించలేదు. ఇప్పటి కాలములో కూడా కొంతమంది దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిలోనే కొన్ని డినామినేషన్స్లో యేసు దేవుని కుమారుడని ఒప్పుకొని వారు ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి తండ్రిని గూర్చి మాత్రమే మీతో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము అటువంటి వారిని మీ ఇంట కూడా మీరు చేర్చుకోవద్దు. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఒక 15 days బ్యాక్ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. మా నైబరు నాకు చాలా ఎప్పుడు నా చేత ప్రార్థన చేయించుకుంటా ఉంటుంది. ఆ అమ్మాయిని ఒక దగ్గరగా 1 సంవత్సర కాలం నుంచి వారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని కుమారుడు అనేటువంటిది మాత్రం చెప్పకుండా వారు ఏం చేస్తున్నారంటే అమ్మాయిని దేవుని యొక్క కృపలో నుంచి, దేవుని యొక్క ప్రేమలో నుంచి తప్పింపచేస్తున్నారు. యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసములో నుంచి తప్పింపజేస్తా ఉన్నారు. దాని విషయం అయితే ఎంత కలవరపడిపోయింది అంటే, వచ్చి నేను వారిని రమ్మనాలా వద్దా, వాట్సాప్లో చాటింగ్, వాట్సాప్లో వాక్యాలు, వాగ్దానాలు పెట్టడం జరుగుతా ఉన్నది. దేవుని గూర్చి చెప్తున్నారు, పరలోకమందున్న తండ్రిని గూర్చి దేవుని గూర్చి చెప్తున్నారు, కానీ కుమారుని మాత్రం కాదు. ఆయన ప్రవక్త, అద్భుతాలు చేసినటువంటి ఒక ప్రవక్తగా ఆయనని చెప్తూ ఉన్నప్పుడు కలవరపడిపోయి బాప్తిసం తీసుకున్నాం. ఏం చెయ్యాలి అని, ఏమాత్రం మొహమాటం లేకుండా రావద్దు అని చెప్పమని. అంటే యేసు దేవుని కుమారుడని మీకు తెలుసు. ఎవరు వస్తారో కూడా మీకు, మీ ఇళ్ళకి, మీ దగ్గరికి ఎవరెవరు వస్తారో కూడా తెలుసు. అలా వచ్చేటువంటి వారిని మొహమాటమునకు కూడా మనము చేర్చుకోకూడదు. అంటే యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో ప్రభువు నిలిచి ఉంటాడంట. వారు ఎక్కడుంటారు? ప్రభువునందు నిలిచి ఉంటారు అనేటివి. అయితే ప్రభువులో యేసు దేవుని కుమారుడు అని గనుక మనము ఎరిగి ఉన్నాము అని అంటే,
ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి మన ఎడల కనబరిచినటువంటి ప్రేమ ఎటువంటిదో కూడా మనము ఎరిగి ఆయన యందు మనము విశ్వాసం అనేది ఉంచాల. చూడండి, ఇక్కడ 16వ వచ్చిన భాగంలో కూడా చెప్తున్నాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారిమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో సంపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఎప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటాడు? మనము దేవుని యందు నిలిచి ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ యోహాను గారు తెలియచేస్తున్నారు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవడం ఒకటైతే, ఇప్పుడు యేసు దేవుని కుమారుడని మనం ఒప్పుకున్నాము అంటే కుమారుణ్ణి చూచినప్పుడు, కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఏమర్థమవుతూ ఉన్నది? దేవుని ప్రేమ అనేటువంటిది మన ఎడల ఆయన ఎట్టి ప్రేమను మన కొరకు చూపించాడో మనకు అర్థం అవ్వాలి. యేసు దేవుని కుమారుడు అని మనం ఒప్పుకుంటున్నాము అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఏమై ఉన్నదో మనము ఎరిగి ఉన్నాము. అంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఎందుకొరకు ఈ లోకంలోనికి పంపించాడు? మన పాపముల కొరకై ఆయన శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేపబడడం కొరకే తండ్రి కుమారుణ్ణి పంపాడు. దీని ద్వారా మనకు ఏమి తెలియబడుతూ ఉన్నది అంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎటువంటిదో మనకి అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాము అంటే మన యొక్క విశ్వాసం అనేటువంటిది ఎటువంటిదే ఉండాలా? ఆయన ప్రేమను మనము ఎరిగినటువంటి వారమై ఆయన యందు మనము విశ్వాసం ఉంచాల. ఇటువంటి వారిలో ఎవరు ఉంటారు అంటేనంట, ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి కుమారుని ఒప్పుకుంటారో, ఎవరు ఆయన ప్రేమను ఎరగగలుగుతారు, ఆ ప్రేమను నమ్ముకొనుట ద్వారా, ఆ ప్రేమలో నిలిచి ఉండట ద్వారా ఆయనంట మనలో నిలిచి ఉంటాడంట. మనము ఆయన యందు నిలిచి ఉంటాం. అర్థమైందా? ప్రేమలో మనము నిలిచి ఉండాల. ప్రేమలో నిలిచి ఉండడం అంటే ప్రేమ ప్రేమ అని మనం ఎంతగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా, ప్రేమ ప్రేమ అని దేవుని ఆజ్ఞలను గురించి మనం ఎంతగా చెప్పినా, ప్రేమ ప్రేమ అని మేము ఎంత వాక్యాన్ని ప్రకటించినా ప్రేమలో మనం నిలిచి ఉండలేము. మనము చదివినటువంటి వాక్యము సారం ఏమై ఉన్నది అంటే ప్రేమ కదా. ఇప్పుడు ఆ ప్రేమను మనము చూపించుట ద్వారా, ఆ ప్రేమను మనము కలిగి ఉండట ద్వారా మనం ఎక్కడ నిలిచి ఉంటాము? ప్రేమలో మనము నిలిచి ఉంటాం. ప్రేమలో మనము నిలిచి ఉండాలా. ప్రేమలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఎక్కడుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండాలి మనం. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమలో మనము నిలిచి ఆయనది ఏ విధమైనటువంటి స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నాడో, ఏ విధమైన స్వభావమును ఆయన కలిగి ఉన్నాడో మనము కూడా ఆ ప్రేమని, ఆ స్వభావముని మనము కూడా కలిగి ఉండాలి. మనలో ప్రేమ అని అంటే అది ఏమాత్రము కూడా మనకి అవన్నీ కూడా నేను చెప్పను, ఎందుకంటే చెప్పవలసినవి అనేకము ఉన్నాయి. ప్రేమను గూర్చి మనం చాలాసార్లు విన్నాం. మనం పడిపోతూ ఉన్నది కూడా ఎక్కడ అంటే ఈ ప్రేమలోనే పడిపోతున్నాం అంటే ప్రేమలో పడడం కాదు, అంటే ప్రేమించడం కాదు. ప్రేమలో పడడం అంటే
ప్రేమలో మనము తప్పిపోతున్నాం. ప్రేమలో మనము ప్రేమించలేకపోతున్నాం. ప్రేమలో మనం తప్పిపోతూ ఉన్నాం. ఎన్నిసార్లు విన్నా. పోయిన వారం కూడా ఏం చెప్పుకున్నాం? ఎవరికన్నా పోయిన మాసం కూడా ఏం చెప్పుకున్నాం? ఎంతమంది గుర్తుంది? ఏ వాక్యం చెప్పుకున్నాం పోయిన నెల? ఏ వాక్యం చెప్పుకున్నాం పోయిన మాసం? ఒక్కడికి కూడా గుర్తులేదా? ఇవాళ రాజ్ కుమార్ గారు కూడా చెప్పలే, ఎవరు చెప్పలే. నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను. ఏం జ్ఞాపకం చేసుకున్నా? ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువుని ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఇదే వాక్యం కదమ్మా. అసలు ఇంత చూసి రాసినా కూడా, అంటే కాపీ ఇచ్చినా కూడా రాయలేకపోతే ఇక ఎవరన్నా మిమ్మల్ని పాస్ చేయగలరా? ఎవరన్నా పాస్ చేయగలరా మిమ్మల్ని? ఇదే వాక్యంలో నుంచి కదా మాట్లాడుకున్నాము. నేను అనుకున్నాను మరలా ఇదే చెప్తే పిల్లలకి ఏమి చెప్పిందే చెప్తున్నారు సామ్రాజ్యం గారు అనుకుంటారేమో. ఏం ప్రభువా అంటే ఇదే వాక్యాన్ని ఇస్తున్నారు దేవుడేమో. నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడి అని అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయనలో ఉన్న దాన్ని ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? ప్రేమనే కదా. ఆయన ప్రేమ స్వరూపే. అంటే ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలా అనేటువంటిది గత మాసము ప్రభువులలోనికి వెళ్తూ మనం ధ్యానం చేసాం. ఇప్పుడు కూడా సేమ్ అదే మాటను తీసుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రేమను ఎరిగి మనం నమ్ముకోవాలా? ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలా? అంటే ప్రేమించడము అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలా? ప్రేమించడం కొరకు, ప్రేమ కలిగి ఉండడం కొరకు మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలా? ఇలా మర్చిపోతే అసలు ప్రేమ అనేది మనలోకి ఎలా వస్తుంది? ఉపదేశ సారం అంతా కూడా ఏంటి? ప్రేమే కదా. పౌలు గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు వారు దేవుని యొక్క ఉపదేశం అనేది పౌలు గారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఏమి నేర్చుకున్నారు? ఆయన ఏమి ధరించుకున్నారు? ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడు అంటే ప్రేమలో నిలిచి, ప్రేమలోనంట అంతకంతకు వర్ధిల్లుచు అభివృద్ధి చెందుచున్నట్లుగా తెస్సలోనికే సంఘాన్ని మావలే మీరు కూడా ప్రేమలో వర్ధిల్లమంటున్నాడు, అభివృద్ధి చెందమంటూ ఉన్నాడు. అసలు మనకి ప్రారంభమే ప్రేమ. ప్రేమ అనేటువంటిది మనలో లేకపోవడము అనేటువంటిది మనకు అసలు అభివృద్ధి అనేది ప్రేమలో, అభివృద్ధి ప్రేమలో వర్ధిల్లడము అనేటువంటిది కనబడడం లేదు. అయితే ఏది ఏమైనాను కొంతమందికి ఒకసారి చెప్పాలంట, కొంతమందికి ఏం చెప్పాలా? 2 సార్లు చెప్పాలా, కొంతమంది 10 సార్లు చెప్పాలా, కొంతమందికి ఎంతకాలం చెప్పాలా? జీవిత కాలం చెప్పాలా. ఇప్పుడు ఏం చేయాలా? మేము ఉన్నంత వరకు, మీరున్నంత వరకు ఈ ప్రాణం చెప్పుకోకుండా అసలు ముందుకు పోవటానికి లేనే లేదు. కాబట్టి ప్రేమ అనేటువంటిది అన్ని విషయాలలో మనకి ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము గైకొనినప్పుడే దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం. అయితే ఇప్పుడు ఆయన దేవుని యొక్క ప్రేమలో గనక మనము నిలిచి ఉండగలిగితే దేవుడు మనలో నిలిచిడ. అంటే మనం ప్రేమించబద్ధులమయ్యున్న ఎవరు మనలో ఎంత మాత్రము ద్వేషం అనేటువంటిది కానీ, వ్యసనములు అనేటువంటివి కానీ, కక్ష క్రోధములు అనేటువంటివి కానీ, ఇటువంటివి కలహములు భేదాలు అనేటువంటివి కానీ ఏవి ఉండకూడదు. మనం ఎవరి మీద మత్సర పడేటువంటి వరముగా ఉండకూడదు. ఎవరి విషయంలోనూ మనము అభ్యంతర పడేటువంటి వరముగా మనం ఉండకూడదు. అంతేకాదు మన విషయంలో ఏదైనా సరే తప్పిదము చేసినా కూడా వారిని క్షమించేటువంటి వారముగా, వారిని ప్రేమించేటువంటి వారముగా, వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారముగా మనము ఉండాలే కానీ ద్వేషము, కక్షలు, క్రోధములు అనేటువంటివి
విమతములు అనేవి, మత్సరము అనేటువంటివి, ఇవేవి కూడా మనలో ఎంత మాత్రము ఉండకూడదు. ప్రేమలో కనుక మనము నిలిచి ఉంటే ప్రభువు మనలో నిలిచి ఉంటాడు, మనము ఆయన యందు నిలిచి ఉంటాము. అందుకనే ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో, ఎవరైతే ప్రభువునందు నిలిచి ఉంటారో, తీర్పు దినమందు మనకి అదే ధైర్యము అనేటువంటిది కలగచే. అంటే ఆయన సింహాసనం ఎదుట మనము ధైర్యముగా నిలబడాలి అని అంటే మనకున్నటువంటి ఒకే ఒక్క ధైర్యం ఏమిటి? దేవుని ఆజ్ఞను గైకొనటమే. మనలను ప్రభువు ఎలా ప్రేమించాడో మన సహోదరులను కూడా మనము అలాగున ప్రేమించవలసిన వారమే. అచ్చి ప్రేమే ప్రభు యొక్క ప్రత్యక్షత దినమందు ఆయన్ని ఎదుర్కొనడానికి మనకు ధైర్యము అనేది కలగచేస్తుంది. చూడండి, ఇంకా శ్రేష్టముగా ఈ 17వ వచ్చిన భాగములో చూడండి, 17వ వచ్చిన భాగంలో చివరి మాట, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అంటే ఏంటంట? ప్రభువు ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో మనము కూడా అట్టివారమే. యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాం, ఆయన ప్రేమను ఎరిగినటువంటి వారమే ఆయనని నమ్ముతున్నాం. ఆయన ప్రేమను ఎరిగి ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు ప్రేమను కలిగి ఉన్నట్లయితే మనలో ఆయన నిలిచి ఉంటాడు, మనము ఆయన యందు నిలిచి ఉంటాం. ఇప్పుడు ఇదే ప్రభువుని ఎదుర్కొనడానికి మనకి ధైర్యం. అంటే ఆయన ఎలా ఉన్నాడో ఈ లోకములో మనము కూడా అచ్చివం. అంటే ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఎటువంటి వారమై ఉండాలా? ప్రేమ కలిగినటువంటి మన స్వరూపము. అంటే మనల్ని ఎవరన్నా చూస్తే మనలో ఎవరు కనబడాలా? మనలో ఏమి కనబడాలా అంటే యేసుక్రీస్తు ప్రభువారు కనబడాలా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ అనేటువంటిది మనలో. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాం. ఇదే ప్రభువునందు మనము కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం. ప్రభువు శరీరముగా రొట్టెను విరుస్తున్నాము, ప్రభువు రక్తముగా ద్రాక్షారసమును మనము పానము చేస్తున్నాము అంటే ఆయన శరీరమును మనం భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని మనం పానం చేస్తున్నాము అంటే ఇప్పుడు మనలోనికి ఏమి రావాలా? ఆయన స్వరూపము, ఆయన స్వభావము అనేది మనము ధరించుకోవాలా. అది ఆయన మనలో, మనము ఆయన యందు నిలిచి ఉండడానికి ప్రభువు శరీరాన్ని, ప్రభువు రక్తాన్ని మనకు అనుగ్రహింప చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రేమను కలిగి ఉండుట ద్వారా మనము ప్రభువునందు నిలిచి ఉండగలుగుతాం. ఇది మొదటిగా మనము తెలుసుకోవాలా, దీనిని మనం అనుసరించి నడుచుకోవాలా. రెండవదిగా కనుక మనము చూసినట్లయితే చూడండి, ఇంకా ప్రభు మనలో నిలిచి ఉండాలి అంటే, మనము ఆయనలో నిలిచి ఉండాలి అని అంటే ఇంకా మనకి ఏం కావాలో ఇక్కడ ఇదే యోహాను గారు చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మొదటి వచ్చిన భాగం నుండి చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇక్కడ యోహాను గారు చెప్తూ ఏమంటున్నాడు? తండ్రి మన ఎడల ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. ఒకటి, దేవుడు మన ఎడల ప్రేమను ఎలా ఎరగగలుగుతున్నాము అంటే, ప్రభు మన కొరకు ప్రాణాన్ని అర్పించుట ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమను ఎరిగిన వారమే ఆయనను నమ్ముకుంటున్నాం. నమ్మినటువంటి మనం ఏం కలిగి ఉండాలా? ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి ప్రేమని కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మనలో నిలిచి ఉండాలి. ఎఫెసీ సంఘం అంట తొలి దినములలో కలిగి ఉన్నటువంటి ప్రేమను ఏం చేసింది అంటే విడిచిపెట్టింది. అలా విడిచిపెట్టకూడదు. ప్రభు వచ్చేటంత వరకు కూడా మనం ఎక్కడ నిలిచి ఉండాలా? దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలా. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు, మనం ఆయన యందు నిలిచి ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఎలా మార్చబడుతున్నాం? ఆ ప్రేమ ద్వారా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో ఇక్కడ మరలా మీకు డౌట్ రావచ్చు, పరలోకంలోనికి వెళ్ళిన వాళ్ళు ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటారు అనుకోవచ్చు. నిజమే, పరలోకంలో ఆయన ఎలా ఉన్నాడో ఆయనను సేవించేటువంటి ప్రజలు కూడా అటువంటి వారిగానే ఉంటారు. కానీ ఇక్కడ యోహాను గారు ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడి గురించి చెబుతున్నాడు? ఈ లోకములో మనము కూడా అట్టివారమే. ఎక్కడ చూపించాలంటే ప్రేమని? భూమి మీద నీవు జీవించినటువంటి ఈ కాలంలోనే నువ్వు అసలు అక్కడ ఆయనతో నివసించాలి అంటే ఇక్కడ నీవు ఆయనకి వల్ల నీవు మార్చబడాలా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నీవు కూడా అట్టివాడవై ఉండాల. దీనిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. అయితే ఒకటి, ప్రభు మన కొరకు ప్రాణాన్ని అర్పించటం ద్వారా ప్రభు ప్రేమ అనేటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఒకటి ఏమిటి అంటే కనుక యోహాను గారు దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎలా ఉందో చూడుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే మనలను ఆయన ప్రేమ వలన ఏం చేశారు అంటే ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మనల్ని వెదకి రక్షించి, అంటే మన పాపములను పరిహరించి మనల్ని పరిశుద్ధపరిచి తనకు కుమార్తెలనుగా మనల్ని స్వీకరించి ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు ఆ ప్రేమను బట్టి మనం ఏమై ఉన్నాము? ఆయన పిల్లలమై ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ యోహాను గారు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆయన ఎలాగున పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అలాగుననే పరిశుద్ధులమై ఉండాలి. ఆయన ఎలా పవిత్రుడై ఉన్నాడో మనం కూడా అలాగే పవిత్రులమైన. పరిశుద్ధత అని అంటే మన దృష్టికి మనము పరిశుద్ధులమని మనం ఎంచుకోకూడదు. ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అటువంటి పరిశుద్ధతనే కలిగి, ఈ నిరీక్షణ అనేటువంటిది దేవుని యొక్క పిల్లలలో ఉండాల. ఇదే యోహాను గారు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, 2వ వచనంలో కనుక మనం చూస్తే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు రెండవ మారు ఆయన వచ్చేటప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనము ఆయనను అలానే చూడాలంట. ఆయనను మనం అలాగే చూడాలి అంటే మనం ఎలా ఉండాలంట? ఆయనను పోలి మనము ఉండాలి. అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అంటే ఖచ్చితంగా దేవుని వాక్యము ఏమి చెప్తుంది, ఏమి నేర్పిస్తుంది అని అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క స్వరూపములోనికి, ఆయన యొక్క పోలికలోనికి మనల్ని మార్పు చేసేటువంటిదే ఆయన యొక్క ప్రేమ అనేది మన ఎడల ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి దేవుని సంఘం ఖచ్చితంగా ప్రభు బలిని మనం సమీపిస్తున్నాము అని అంటే, ఆయన ప్రభు శరీరముగా మనము రొట్టెను విరుస్తున్నాము, ప్రభు రక్తముగా ఆశీర్వచనపు పాత్రలోనిది మనం తాగుతున్నాము అంటే ఖచ్చితంగా ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అలాంటి ఎందుకంటే ఆయన ఉన్నట్టుగా ఆయన మనం చూడాలి. ఆయన చూడాలి అంటే మనం ఆయన పోలిన వారముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఆయనను చూడలేరు. మరి పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటే చూడండి, పేతురు గారు చెప్తున్నారు ఒక మాట. ఏంటి అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 16వ వచన భాగమును చదువుకుందాం. 14వ వచన భాగము నుండమ్మా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఖచ్చితంగా మన సమస్త ప్రవర్తనలో కూడా ఏం కావాలంట? పరిశుద్ధత. ఎందుకంటే ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అటువంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి. కాబట్టి అజ్ఞాన దశలో మనకు ఉండినటువంటి ఆశలను అనుసరించి మనం ప్రవర్తింపకూడదు. ఒకప్పుడైతే మనం మన మనసుకు నచ్చినటువంటి కోరికలను మన మనసుకు నచ్చిన కోరికలను అన్నిటినీ మనము నెరవేర్చుకొనడానికి మనం ఎప్పుడు కూడా ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అంట మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనకి నచ్చింది కాక మనం ఇక దేనిని కూడా చేయడానికి ఇష్టపడం. కానీ ఆ అజ్ఞాన కాలమందు దేవుడైతే చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పటి కాలమందైతే అంతటను అందరినూ మారు మనస్సు పొందాలి అని కోరుకుంటున్నాడు. మారు మనస్సు పొంది దేవుని యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము మారు మనస్సుకు తగినటువంటి ఫలము అనేటువంటిది మనం ఫలించాల. ఏంటి మారు మనస్సుకు తగినటువంటి ఫలం? ఏంటి? పరిశుద్ధత. మారు మనస్సు పొందాము అంటే, ప్రభు వలన కలిగేటువంటి రక్షణను మనం కోరుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనలో కనబడవలసినటువంటి మొట్టమొదటి ఫలం ఏంటి అంటే దేవుడు మనల్ని చూచినప్పుడు మనం ఎలా కనబడాలి? ఆయనకి పరిశుద్ధత అనేటువంటిది మనలో కనబడాల. కాబట్టి ఆ పరిశుద్ధత అనేటువంటిది మనము కలిగి ఉండాలి అని అంటే మనల్ని పిలిచినటువంటి ప్రభువు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అటువంటి పరిశుద్ధతనే మన ఇష్టానుసారముగా నడుచుకోవడం అనేటువంటిది మనం మానివేసి, దేవుని యొక్క వాక్యము మనకు ఏదైతే బోధింపబడుతూ ఉన్నదో, దేవుని యొక్క వాక్యము ఏదైతే మనకు ఉపదేశింపబడుతూ ఉన్నదో, ప్రభు చూపించినటువంటి మార్గములో మనము నడుచుకునేటువంటి వరము ఉండాలా. ఎలా నడవాలి అంటే ప్రభు మనకి ముందుగా నడిచిన వాడైన మనకందరికీ ఆయన మంచి మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడో మనము కూడా
అలానే ఆయన మనకు చూపిన మార్గములో దేవుని యొక్క వాక్య ప్రకారముగా గనక మనము నడుచుకున్నట్లయితే మనకేం కలుగుతుంది? పరిశుద్ధత అనేది. అందుకని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడి ఉన్నది, అలాగే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో కూడా వ్రాయబడుతా ఉన్నది. ఏంటి అంటే ఎలాగా క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు అని అంటే కనుక, ఏ విధమైనటువంటి కలంకమైనను, ముడత అయినను, మత్సైనను అట్టిది మరి ఏదైనాను లేనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి మహిమ కలిగినటువంటి సంఘముగా తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెనని వాక్యమును ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే వాక్యం అనేటువంటి ఉదక స్నానము మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరచేటువంటిదిగా ఉంటూ ఉన్నది. అంటే మనలో ఏదైతే లోపం ఉన్నదో, మనలో ఏ విధమైనటువంటి దోషమున్నదో, ఏ విధమైన అపరాధమును మనం చేస్తాం, వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వాక్యమునందు విశ్వాసము కలిగిన వారమై వాక్య ప్రకారముగా నడుచుకొనడానికి మనం ఇష్టపడి మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా మనం సరిచేసుకోవాలా. వాటికి ఎన్నటికీ మనం అనుసరించి నడుచుకోకుండా మనము మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని, పరిశుద్ధత అనేటువంటిది మనము పొందుకునేటువంటి వారముగా ఉండాలా. అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మరలా తుదకు ఇది ఎక్కడికి వస్తుంది అని అంటే కనుక ప్రేమలో. అంటే మనం కనుక ప్రేమ కలిగి మనము నడుచుకున్నాము అని అంటే ఈ ప్రేమ ద్వారా మనం ఏమవుతాము అంటే కనుక పరిశుద్ధ పరచబడతాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, ప్రభు వచ్చినప్పుడు మనం పరిశుద్ధత విషయమై అనింద్రియులముగా ఉండాలి అని అంటే చూడండి, 3వ అధ్యాయము 12, 13 వచ్చిన భాగాలను చదువుకుంటాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మనము పరిశుద్ధత విషయమై అనింద్యులంగా ఉండాలి అని అంటే మనము దేనిలో వర్ధిల్లి అభివృద్ధి చెందాలా అంటే ప్రేమలో మనము వర్ధిల్లుతూ ప్రేమలో మనము అభివృద్ధి చెందినటువంటి వారముగా ఉండాల. ఇందాక యోహాను సువార్త 4వ అధ్యాయ భాగంలోనైతే ఏం చూసి ఉన్నాము? ప్రేమలో కనుక నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడని, మనము ఆయన యందు నిలిచి ఉంటామని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రేమలో నిలిచి ఉండడం మాత్రమే కాదు, ప్రేమలో మనం ఎలా ఉండాలంట? వర్ధిల్లాలంట. ప్రేమలో మనము అభివృద్ధి చెందేటువంటి వారముగా ఉండాల. ఎలాగా అంటే క్రీస్తునకు కలిగినటువంటి సమానమైనటువంటి సంపూర్ణత, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క పోలిక అనేటువంటిది మనలో కలుగునట్లుగా మెట్టుకు మనము ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనినటువంటి వారమై ఉండాలా. ప్రభువైన యేసు క్రీస్తును అంటే ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మనము నిలవబడినప్పుడు మనం ఎవరి వలె కనబడాలా? ప్రభు వలె. ఆయన ఎట్టివాడై ఉన్నాడో
మనము కూడా అట్టివారమే. ప్రేమలో అలానే ఉండాలా, ఇంకా ఎలా ఉండాలా, పరిశుద్ధతలో కూడా మనము ఆ పోలికలోనికే మనము మార్పు చెందాల. అంటే ఇప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూడాల మనం. అందుకని దేవుని పిల్లలమైన మన ఎడల కనబరిచినటువంటి దేవుని ప్రేమను చూడుడి. అంటే ఎవరు చూడగలుగుతారు అని అంటే కనుక, ఎవరు చూడగలుగుతారు, ఎవరు ఎరగగలుగుతారు అని అంటే, ఎవరి కన్నులైతే తెరవబడతాయి, మనోనేత్రాలు తెరవబడితే ఖచ్చితంగా వారు ఏం చేయగలుగుతారు, ప్రభు మన ఎడల కనబరిచిన ప్రేమ అనేది వారు చూడగలుగుతారు. ఆ ప్రేమలో వారు నిలిచి ఉండగలుగుతారు. ఆ ప్రేమలో ఆయన ప్రేమ అనేది ఎంత సంపూర్ణమైనటువంటి ప్రేమ. అలాగే మనము కూడా అలానే మార్పు చెందడానికి ప్రభు వైపు మనము చూసేటువంటి వారముగా ఉంటాం. యేసు వైపు చూడగలిగినటువంటి కన్ను అనేది మనకు ఈ భూమి మీద ఉండదు. మనం ఎల్లప్పుడూ దావీదు గారు, నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూచుచుంటేనే. మన కన్నులు ఎప్పుడు కూడా ఎక్కడుండాలా, పైనున్నటువంటి తండ్రి కుడి పార్శ్వమున ప్రభువు ఆసీనుడైన. మన కన్నులు ఎప్పుడు కూడా పైకి ఎత్తబడాలా, గర్వముతో కాదండి. గర్వముతో మన కన్నులు ఏమవుతాయంట, పైకెత్త మెరకలైనవి అంటారు. అంటే అలా ఎత్తబడడం కాదు, కిందన్నవి కనబడలేదంటారు. అలా కాదు, ప్రభువు నందున్నటువంటి వారమై మన కన్నులు ఎప్పుడు కూడా పైనున్నటువంటి వాటిని, అనగా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువుని మనము చూడగలగాల. అటువంటి వారు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటారు అంటే, ఆయనను పోలి ఉంటాము. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఈ నిరీక్షణ అనేటువంటిది మనలో కలుగుతుంది. ఇది దేవుని సంఘానికి కావాలి అనేది. ప్రభు వల్లను సమీపించేటువంటి మనం, ప్రభువు మనలో నిలిచి ఉండాలి అన్నా, మనము ప్రభువులో నిలిచి ఉండాలి అన్న, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనము కూడా మన సమస్త ప్రవర్తనలో మనమును పరిశుద్ధులమై ఉండాలా. అంతేకాదు, మూడవదిగా గనుక మనం చూసినట్లయితే చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన ఎక్కువ భాగము యోహాను గారి దగ్గరే మనం చాలా నేర్చుకోవచ్చు. చూడండి, ప్రభు యొక్క స్వారూప్యం ఎవరు కావాలని కోరుకుంటున్నారో, ప్రభు యొక్క పోలికలోనికి ఎవరైతే మార్చబడాలని కోరుకుంటున్నారో వారు బాగా నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి పత్రిక అండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచ్చిన భాగమును చదువుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యము కలిగిన వారమై ఉండాలి. అంటే మనం ఎక్కడ నిలిచి ఉండాలంట, ఆయన యందు మనము నిలిచి ఉండాల. ఎలా మనము ఆయన యందు నిలిచి ఉండగలుగుతాం, ఎవరు ఆయనలో నిలిచి ఉండగలుగుతారు అని అంటే, ఎవరైతే ఆయన నీతిమంతుడు అని ఎరుగుతారో, నీతిమంతుడని ఎరిగినటువంటి వారు ఏం చేయాలంట, నీతిని జరిగించేవారుగా ఉండాల. నీతిని జరిగించాల. అప్పుడు మాత్రమే మనము ఆయన మూలముగా పుట్టిన వారము, ఆయన యందు మనము నిలిచి ఉంటాం. ఖచ్చితంగా ఆయనలాగా నీతిమంతుడు అని నేను ఈ దినాన చెప్పాలనుకున్న వాక్యం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడు అంటే ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రేమ స్వరూపి అని. ఇంకా రెండవదిగా ఆయనలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా, నీతి స్వరూపుడని. ఆయన నీతిని మనము జ్ఞాపకం
చేసుకోవాలనేది చెప్పాలి అనేది నా ఆలోచన. కానీ ప్రభు ఏం చెప్తున్నారు, ప్రభు ఆత్మ ఏం బోధిస్తా ఉన్నది అంటే, ప్రభు శరీరాన్ని తిని త్రాగేవాళ్ళు ఖచ్చితంగా ఆయనలో నిలిచి ఉండాలా, వారిలో ఆయన నిలిచి ఉండాలి. అయితే ఎవరు ఆయనలో నిలిచి ఉంటారు, ఎవరిలో ఆయన నిలిచి ఉంటాడు అనేటువంటిది చెప్పడానికి ప్రేరేపిస్తా ఉన్నారు కనుక ఈ మాట తీసుకోవడం. అంటే ప్రభువు యొక్క స్వరూపం ఏమై ఉన్నది అంటే, ఆయన నీతి స్వరూపుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆయన తన యొక్క నీతిని బట్టి తన ప్రజలైనటువంటి వారిని ఆయన విమోచింపచేశాడు. తన నీతిని బట్టి అవిధేయులైనటువంటి ప్రజలను వారి కొరకు ఒక ఉపదేశ క్రమాన్ని ఒకటి సిద్ధపరిచాడు. మనలాగే ఎంత పిలిచినా ఇజ్రాయేలు ప్రజలు కూడా పలకట్లేదంట, ఎంత పిలిచినా కూడా ఉత్తరం ఇవ్వట్లేదంట, ఎంత గద్దించినా కూడా లోబడట్లేదంట, ఎన్ని మారులు హెచ్చరించినా ఆయనకు విధేయులు కావడం లేదంట, శిక్షించినా కూడా లోబడడం లేదంట. అయినా కూడా దేవుడు వారి యొక్క విధేయతను బట్టి కాదు కానీ, వారి యొక్క తిరుగుబాటును బట్టి కాదు కానీ, తన నీతిని బట్టి తన ప్రజలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని విమోచింప చేయడానికి వారి కొరకు ఉపదేశ క్రమాన్ని ఒక దానిని సిద్ధపరిచి ఆయనంత దానిని గణపరిచు. ఇప్పుడు ఆ ఉపదేశమే ఇజ్రాయేలుకే కానీ సర్వలోకం అంతటికీ కూడా ప్రకటింపబడుతా ఉన్నది. ఆయనకు నీతి కలిగినటువంటి నా నోటి మాట అనేటువంటిది బయలుదేరుచున్నది అంటాడు. అంటే చూడండి, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు. ఆయన ఒకసారి మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతతి వారు ఇలా ఉంటారు అన్నాడు. సమస్త లోక జనులను నీ వలన ఆశీర్వదింపబడతారు అన్నారు. ఆ ఒక్క వాగ్దానం, ఆ ఒక్క ఆశీర్వాదం దేవుడు మరలా రెండవ మారు వచ్చినంత వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఇజ్రాయేలు యూదుల పక్షముగానేమి, అన్య జనులైనటువంటి సకల జనుల పక్షముగానేమి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సమూలముగా ఎవరిని కూడా నిర్మూలము చేయక తన నీతిని బట్టి తన యొక్క ఉపదేశము అనేది మన పక్షముగా అనుగ్రహింపచేస్తా ఉన్నాడు. తన నీతిని నెరవేర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నీతిమంతుడు అని గనుక మనము ఎరిగి ఉన్నామా, ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలా, నీతిమంతునితో మనము సదాకాలము జీవించాలి. అంటే చూడండి, దేవుని రాజ్యములో ఏమి నివసిస్తుందంట, నీతి అనేటువంటిది నివసిస్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచ్చిన భాగం. ఇవన్నీ ఇక లయమైపోవునవి కనుక ఆకాశమును రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనిచున్నాము, వాటి యందు నీతి నివసించు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, వీటి కొరకు మనము కనిపెట్టుకోవాలా. ఎంతమందికి ఉంది ఈ ఆశ? ఎంతమందికి ఉంది ప్రభు యొక్క ప్రత్యక్షత దినము కొరకు, ఆయన రాకడ దినము కొరకు ఎవరు ఆశతో అపేక్షిస్తూ ఉన్నారు? అటువంటి వారు ఎలా బ్రతకాలంట? వారు ఎలా బ్రతకాలా అంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలంట, ఎంతో భక్తితో వారు జీవించేటువంటి వారుగా ఉండాలని చెప్తూ మనకు చేసిన వాగ్దానం క్రొత్త ఆకాశము
కోత భూమి. అక్కడ దాని కొరకు మనం కనిపెట్టుకుని వారమైతే అక్కడ ఏమి నివసిస్తుంది? నీతి అనేటువంటిది నివసిస్తుంది. మన కొరకు అనుగ్రహింపబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఏలుబడి చేయనై ఉన్నాడు. నీతిని బట్టి ఆయన సింహాసనం అనేటువంటిది స్థాపింపబడి ఉన్నదంట. ఆయన సింహాసనమునకు ఆధారం ఏమిటి అంటే నీతి. నీతిని బట్టి ఆయన రాజ్య పరిపాలన చేయనై ఉన్నాడు. ఆయన ప్రజలైనటువంటి వారు కూడా ఎటువంటి వారై ఉండాలా? నీతిమంతులై ఉండాలా. విశ్వసించున్నాము అంటే సరిపోదు. విశ్వసించినటువంటి మనము, పరిశుద్ధత కొరకే పిలువబడినటువంటి మనము పరిశుద్ధులముగా నీతి క్రియలను మనము చేసేటువంటి వారముగా ఉండాలా. చూడండి, మనకి నూతనమైనటువంటి ఆ యెరూషలేము పట్టణములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నదని చెప్తూ భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నదంట. ఎలా సిద్ధపరుచుకున్నది అంటే నిర్మలమైనటువంటి సన్నని నార వస్త్రములతో తన్ను తానంట సిద్ధపరుచుకుని ఉన్నది. అది ఏమిటి అని అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అంటే మనం ఏం చేయాలా అంటే ఆయన నీతిమంతుడని తెలుసుకుంటే సరిపోదు. మనం కూడా ఎలా మార్చబడాలా? నీతిమంతులముగా మార్చబడాలి. ఎలా మనము నీతిమంతులముగా చేయబడతాం? నీతి క్రియలను మనము జరిగించాలంట. నీతి క్రియలను మనం జరిగించాలా అంటే ప్రభువు మనకి ఏదైతే అది దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడమే మనకేమై ఉన్నది? దేవుని యొక్క వాక్యమును మనము గైకొనడమే అనగా ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడమే మనకేమై ఉన్నది? నీతి అయి ఉన్నది. కాబట్టి దేవుడు మనలను చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయ భాగంలో కనుక మనము చూసినట్లయితే దేవుడు ఎవరిని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు అని అంటే కనుక చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం, 29, 30 వచ్చిన భాగాలను చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు అసలు మనల్ని ఎలా పిలుస్తున్నాడంట? ఆయన యొక్క పిలిపించి అంటే తన కుమారునితో మనము సారూప్యము గలవారు. యేసుక్రీస్తు ప్రభువారేమో అనేక సహోదరులలో ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనమేమై ఉన్నాము? ఆయనకి సహోదరులమై ఉన్నాం. సహోదరులమైనటువంటి మనము ఎవరి యొక్క సారూప్యములోనికి రావాలా? కుమారుని యొక్క అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప్యములోనికి మనము మార్చబడాలి. నేను నా ఇష్టం అంటే సరే, నేను నాకు నచ్చినట్లు నేను ఇంతే. అందరూ ఏమంటారు? అందరికీ ఏంటి ఇష్టం? నేను ఇంతే, నాకు నచ్చింది నేను చేస్తాను. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. ప్రభు మనకి ఏమి ఆజ్ఞాపించెనో దానిని మాత్రమే మనము చేయడానికి విశ్వాసము కలిగిన వారమై ఉండాలా. ఇక్కడ ప్రభు యొక్క సారూప్యములోనికి మనము ఆయన నిజం ఎలా మనల్ని ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించిన వాడు మనల్ని పిలిచాడు. పిలిచినటువంటి మనలను ఆయనంత నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆయన ఎట్టి నీతిమంతుడై ఉన్నాడో మనము కూడా అటువంటి నీతిని మనము కూడా కలిగి ఉండాల.
ఇది విశ్వాసం ఉంచాము అంటే సరిపోదు. విశ్వసించిన మనల్ని దేవుడు ఎందుకు ఈ లోకములో పిలుచుకున్నాడు అని అంటే దేవుని క్రియలను మనము చేయడం. ఆయన ముందుగానే మన కొరకు కొన్ని క్రియలను కూడా నేనేం చేయాలా, మీరేం చేయాలా, మనం అందరము ఏం చేయాలా, ఎవరు ఏ పని కొరకు నియమించబడ్డారు, ఏది చేయుట దేవుని యొక్క సంకల్పం, ఇదంతయు కూడా దేవుని యొక్క చిత్తములో వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క చిత్తమును మనము ఎరిగినటువంటి వారముగా, ఆయనను నమ్ముకునేటువంటి వారముగా దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించనో దాని అంతటిని మనము చేయాల. మనం ముందుగానే నిర్ణయించిన సత్క్రియలని వ్రాయబడతాను. ముందుగానే మనము దేవుని క్రియలను చేయడానికి ఎవరికి ఏది అనుగ్రహించబడేది. అందరూ ఒకటే చేస్తారు కాదు, ఎవరి కొరకు ఏమి నియమించబడే. మనం అందరము కూడా మనకందరికి ఇవ్వబడిన పిలుపు ఒక్కటే, మనకందరికి ఉన్నటువంటి విశ్వాసము ఒక్కటే, మనకి తండ్రి అయిన దేవుడు ఒక్కటే, మనకున్నటువంటి బాప్తిస్మం ఒక్కటే, మనకున్నటువంటి నిరీక్షణ కూడా ఒక్కటే. కానీ దేవుడు మనకేం చేస్తున్నాడు, ఎవరు ఏమి చేయవలే అనేటువంటిది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినటువంటి దాన్ని చొప్పున మనము చేసేటువంటి వారు. అప్పుడు దేవుని వలన కలిగేటువంటి నీతిని వాటినన్నిటిని వివరించడానికి ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే కయీనుని గూర్చియు హేబేలును గూర్చియు చక్కగా రాయబడి ఉన్నది. అంటే వాటన్నిటినీ, అంటే మనం ఎలా నువ్వు ఏది చేసినా కూడా నీవు నేను ఎలా చేయాలా, ఒక అర్పణను తీసుకొని వచ్చినా, ఒక పరిచర్య నేను ఏది చేసినా, కుటుంబంలో ఏ ధర్మమును నేను నిర్వర్తించే, ఏ పని కొరకు మనల్ని దేవుడు నియమించాడో ప్రతి విషయంలోనూ నేను మీకు చాలాసార్లు, పరిచర్య ఒక్కటే కాదు, నీవు ఉద్యోగం చేస్తున్నావా, నీవు నీతి కలిగిన దానవై ఉండాలా. నీవు వ్యాపారం చేస్తున్నావా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు అతిక్రమించకూడదు. నీతి తప్పి నీవు ఏది కూడా చేయకూడదు. అలాగే నువ్వు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నావా, ఏ పని చేసినా నీవు కుమ్మరివాణిగా ఉండు, నీవు చాకలివాణిగా ఉండు, నీవు ఏ పని అయినా చేయి, ఏ పని చేసినా నువ్వు చేసే పనిలో నీవు ఎలా ఉండాలని నీ క్రియలు అనేటువంటివి నీతి కలిగిన, దేవుని యొక్క ఆజ్ఞను మాత్రము అతిక్రమించకూడదు. అన్యాయం అనేటువంటిది, అక్రమం అనేటువంటిది, పాపము అనేటువంటిది, దోషము అనేటువంటిది నీలో కనబడకూడదు. భార్యాభర్తల మధ్యనైనా సరే, తల్లిదండ్రుల మధ్యనైనా సరే, తల్లిదండ్రులు బిడ్డల మధ్యనైనా సరే, నీవు ఏది చేసినా, నీవు చేసే క్రియలన్నీ కూడా, నీ క్రియలన్నీ కూడా మనకి క్రియలు అని అంటే అర్పణలు ఇవ్వడము, లేకపోతే ప్రార్థన చేయడము, లేకపోతే వాక్యం చెప్పడము, లేకపోతే పాటలు పాడడము, లేకపోతే భోజనం సిద్ధపరచడము, లేకపోతే వడ్డించడము. మన కన్నులకి ఇవే కనబడతాయి. మన ఇల్లు కనబడదు, మన ఉద్యోగం కనబడదు, మన వ్యాపారం కనబడదు, మన చేతి పనులు కనబడవు. లోకములోనికి నీవు వెళ్ళినప్పుడు, అన్య జనుల మధ్య నీవు సంచరిస్తూ ఉన్నప్పుడు, నీవు వారితో నీ ప్రవర్తన ఎలా ఉన్నది, నీవు నీతి కలిగిన దానవై, నీతి కలిగిన వాడవై నీవు ఉన్నావా, నీ క్రియలు ఎలా ఉన్నాయి అనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతి కలిగినటువంటి ఆ పట్టణములో నీవు నేను నివసించాలి అని అంటే, ఆయన నీతిమంతుడని కనుక నీవు ఎరిగితే నీవు కూడా ఏం జరిగించాలా, నీతినే నీవు జరిగించాలా. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ నీతిని మాత్రం, దేవుని నీతిని మాత్రం, నీ నీతిని కాదు, దేవుని నీతిని మాత్రము నీవు విడిచిపెట్టకూడదు. ఇజ్రాయేలు ప్రజలు ఏ నీతిని వెతికారంట, స్వనీతిని వెతికారంట. మన నీతి అంతా కూడా ఎలా ఉంటది అంటే దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా ఉంటది. మనం పరిశుద్ధముగా చేస్తున్నాం అనుకునే దానిలోనే ఎంత పాపం అనేటువంటిది ఉంటుందండి. ఒక అర్పణ తీసుకొని వచ్చేటప్పుడే హేబేలు అర్పణ అంగీకరింపబడింది, కయీను అర్పణ అంగీకరించలేదు. ఒక అర్పణ తీసుకొని వచ్చేటప్పుడే దానిలో ఏమి ఉండాలా, దేవునికి అంగీకృతముగా సమర్పణతో
సమర్పణతో నీవు తీసుకొని రావాలి, ఇష్టపూర్వకముగా నీవు తీసుకొని రావాలా. మేలైనటువంటి దానిని, శ్రేష్టమైనటువంటి దానిని నువ్వు తీసుకొని రావాలా. అర్పణ తీసుకొని వస్తే మన అర్పణలు ఎలా ఉంటాయి? మనం ఎలా అర్పిస్తున్నాం? చాలా మంది ఎలా ఉంటుంది, ఇద్దామా వద్దా, ఈ నెల మానేస్తే ఇదిగో వీరికి గట్టచ్చు కదా, వారికి గట్టచ్చు కదా, ఈ మాసం గడిచిపోద్దేమో కదా అంటే డబ్బులు కాదు ఆయన చూసేది. నువ్వు తీసుకొని వచ్చే డబ్బును, నువ్వు తీసుకొని వచ్చేటువంటి లేకపోతే ఆహారాన్నో పానాన్నో కాదు, నువ్వు ఎలా అర్పిస్తున్నావు, నువ్వు ఎలా పనిచేస్తున్నావు, నీ హృదయంలో ఏమి ఉంది. సనుగుతో గొలుగుతూ నువ్వు ఒక పని చేయి, అది దేవునికి ఇష్టమవుతుందా? దేవునికి ఇష్టమవుతుందా? కక్షతో క్రోధంతో ఏదైనా చెయ్యి, అది దేవుడికి అంగీకృతమవుతుందా? నీ క్రియ దేవుడికి అంగీకరిస్తాడా? పరిచర్య చేస్తూనే ఉంటాం, కానీ అంతరంగములో ఎన్ని భేదములు, అంతరంగములో ఎన్ని కలహములు, ఎంత దోపు, ఎంత అజితేంద్రియములు పెట్టుకొని ఇప్పుడు నీ క్రియ దేవునికి ఇష్టమవుతుందా? అది నీతి క్రియగా అంగీకృతమవుతుందా? ఇద్దామా వద్దా? ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? మందిరానికి వాడుతున్నారా, లేకపోతే వీళ్ళు సొంతంగా వాడుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? వచ్చే కానుకలన్నీ ఏమవుతున్నాయి? వచ్చే కానుకలు అసలు ఎంత వస్తున్నాయి? నువ్వు ఒక 10,000 ఇచ్చావు, ఇస్తూ ఇది ఏమవుతుంది? ఇది ఎక్కడికి వెళ్తుంది? 1,00,000 రూపాయలు ఇచ్చి ఇది ఏంటి? ఇది దేని కొరకు? లోపట నీ అంతరంగములో ఉన్నది దేవుడు చూడు. ఇప్పుడు నీ క్రియ, నీ అర్పణ అంగీకరిస్తాడా? నీ హృదయము, నీ హృదయం ఎలా ఉన్నది అనేటువంటిది దేవునికి కావాలా. ఆయన నీతిమంతుడని నీవు ఎరిగితే నీవు కూడా ఎలా చేస్తావు? నీతిని జరిగిస్తావు. దేవునికి సమర్పించినట్లుగా, దేవుని కొరకు చేసినట్లుగా, దేవునికి లోబడినట్లుగా. భార్యాభర్తలు ఉన్నారు, లేకపోతే తల్లి కుమార్తెలు ఉన్నారు, లేకపోతే అత్త కోడళ్ళు ఉన్నారు. ఎవరికి వారి ఎవరి మాట చొప్పున వారు ఉండాలి అనుకుంటారు. కానీ దేవునికి లోబడినట్లుగా లోబడితే మన పక్షంగా దేవుడి కార్యాలు చేయడండి అద్భుతాలు జరుగుతాయండి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అంటే నీ హృదయములో దేవుడు ఆయన నీతిమంతుడు అని కనుక నీవు తెలుసుకుంటే, ఆయన సమస్తమును మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీకు అర్థమైతే నువ్వు లోబడిపోవటం ఒక్కటే నీకు తెలుస్తుంది. కానీ ఇక మరి నీకు ఏది కూడా నీకుండ. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి. ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అడగకుండా బయలుదేరి వెళ్ళాడు. మనం ఎన్ని ప్రశ్నలు వేస్తామండి, మనకి ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు. మరి మన క్రియలు నీతి కలిగినవిగా ఉంటాయా? ఉంటాయా? ఆయన నీతిమంతుడని కనుక మనం తెలుసుకుంటే మనము నీతినే జరిగిస్తాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగము. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును. ఇప్పుడు ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా మనం కూడా ఏమవుతామంట అంటే ఆయన ఏమై ఉన్నాడో. నిజంగా దేవుని ప్రేమ కనుక మనకు అర్థమైంది అని అంటే అసలు దేవునిని మనము విడిచిపెట్టమండి. ఒక్క దినమైనా సరే, ఒక్క క్షణమైనా సరే, ఒక్క క్షణమైనా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. అది నిజంగా వాడతాం మనం. ఇప్పుడేం వాడుతున్నాం? అంత అబద్ధం. ఆయన లేకుండా రోజు నీ దగ్గర ఉంటున్నాడు ఆయన, మన దగ్గర ఉంటున్నాడు ఆయన, మనలో ఆయన ఉంటున్నాడా? మనం ఆయనలో ఉంటున్నామా? మందిరంలోనే ఇన్ని అబద్ధాలండి. మందిరంలోనే ఇంత అబద్ధం ఉంటే
మరి ఇంకా ఎంత అబద్ధీకులంగా బయటికి వెళ్ళిన తర్వాత మనం ఉంటాం అంటే చూడండి, ఆయన మనలో నిలిచి ఉండాలా, మనము ఆయన యందు అంటే ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా మనం కూడా నీతిమంతులముగా చేయబడాలా. ఒక మాటను చూపించి ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచన భాగమును చదువుకుందాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారిని ఎరిగి ఆయన యందు మనము ఉన్నాము అని అంటే మనం ఎక్కడ నిలిచి ఉన్నామంట? సత్యవంతుడైనటువంటి దేవుని యందు మనము నిలిచి ఉన్నామంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడంటే ఈ లోకంలోనికి? సత్యవంతుడైనటువంటి వాణిని మనము ఎరగాలని యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు ఆయనను ఎరిగి యేసుక్రీస్తులను నిలిచి ఉన్న మనము సత్యవంతుని యందు ఉన్నాము అనేది మనము గ్రహించాల. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంట? నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై. ఇప్పుడు ఆయన నిత్య జీవమై ఉండగా ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనలకు దేవుడు ఏమని గ్రహింపజేస్తున్నాడు? నిత్య జీవము అనేటువంటిది మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచన భాగంలో చూస్తే నిత్య జీవము అనుగ్రహించినదియే ఆయనే తాను మనకు చేసినటువంటి వాగ్దానం. ఖచ్చితంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులను మనం విశ్వాసం ఉంచాము అంటే మనకేమి ఉన్నది? నిత్య జీవం ఉన్నది. అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే చూడండి, 6వ అధ్యాయము 47వ వచన భాగమును చదువుకుందాం. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. చాలమ్మా, మనం కూడా ఏమై ఉన్నామంట? దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సత్యవంతునందున్నటువంటి మనం కూడా ఏమై ఉన్నామంట? నిత్య జీవము గలవారమై ఉన్నాము. చూడండి, దేవుడు మన ఎడల ఎలాంటి ఏర్పాటును కలిగి ఉన్నాడో, దేవుడు మనల్ని ఎలా పిలుచుకుని ఉన్నాడో, దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎలా ప్రత్యక్షపరచబడతా ఉన్నదో మనము గ్రహించాలా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు మన మనస్సును నిలుపుకొని ప్రభువునందు కనుక మనము నిరీక్షణ కలిగినటువంటి వారమైతే ఖచ్చితంగా మన వంటి దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు. ప్రభువు ఎలా పిలుస్తున్నాడు, ప్రభువు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆది సంకల్పము, ప్రణాళిక ఏమై ఉన్నది అని అంటే ఆయన వలె మనము కూడా మార్పు చెందాల. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉండాల. ఆయన పోలికలోనికి మనమును మార్చబడాల. ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా మనం కూడా నీతిమంతులముగా ఉండాల. ఆయన ఎలా నిత్య జీవమై ఉన్నాడో మనము కూడా నిత్య జీవము కలిగినటువంటి వారముగా ఉండాల. నిత్య జీవము కలిగినటువంటి విశ్వసించేటువంటి, ఇప్పుడు ప్రభు శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మనమంట మనలో మనము జీవము కలిగినటువంటి వారము కాదు. ప్రభు శరీరమును తిని
ఆయన రక్తమును త్రాగినటువంటి వాడు నిత్య జీవము కలవ. ఇప్పుడు ఆయన శరీరాన్ని తిని త్రాగుతున్నాం అంటే మనం ఎవరని? నిత్య ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము అనేది మనము ఎరిగి ఉండాల. అదే చెప్తున్నాడు. ఇంకొక మాట కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయములో కనుక మనం చూసినట్లయితే 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచ్చిన భాగమును చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇప్పుడు ప్రభు ఆత్మ అనేటువంటిది మనకు అనుగ్రహింపబడి ఆ ఆత్మ చేత మనం ఎలా మార్చబడుతున్నాము అంటే ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. ఎలాంటిది ఆయన పోలిక? మనల్ని దేవుడు ఎలా మారుస్తున్నాడు అని అంటేనంట ప్రభు యొక్క మహిమను అనేది అద్దము వలె మనము ప్రతిఫలింపచేసే వాళ్ళంగా. యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రభు యొక్క ప్రార్థనలో మనకి తెలియచేయబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారంట ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారికి అందరికీ కూడా ఏమనుగ్రహించాడంట? తన మహిమను అనేటువంటిది అనుగ్రహింపజేశాడు. ఇప్పుడు ఆ మహిమ అనేటువంటిది దేవుని సంఘములో దేవుని పిల్లలలో అద్దము వలె ప్రతిఫలింపబడాలా అంటే మనం కనుక అద్దంలో చూసుకుంటే ఏం కనబడుతుంది? మనం కనబడతాం. కానీ ఇప్పుడు అద్దము వలె ఏం కనబడాలంట? ఆయన యొక్క మహిమ అనేటువంటిది ప్రతిఫలింపబడాలా. ప్రతిఫలింపబడేటట్లు ఇప్పుడు ఆత్మ చేత మనందరిని ఏం చేస్తున్నాడు అంటే ఆయన పోలికలోనికి అంటే ఆయన ఎలా ఉన్నాడో మనల్ని కూడా అదే పోలికలోనికి మార్పు చేస్తూ ఉన్నాడండి. ఈ క్రమంలో మనము ఇంకా ఆయన మనకి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో వ్రాయబడి ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడంట. ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. అయితే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? ఈ లోకానికి వెలుగుగా. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంట? ఈ లోకానికి వెలుగై ఉన్నాము అని చెప్తున్నాడు. అంటే ఆయన మనము ప్రభు దగ్గరికి వచ్చాము, ప్రభు వలని సమీపిస్తున్నాము అంటే, ప్రభు శరీరంగా రొట్టెను విరుస్తున్నాము అంటే, ప్రభు రక్తముగా ద్రాక్షరసాన్ని పానం చేస్తున్నాము అంటే మనం ప్రభువులో నిలిచి ఉండాలా. ప్రభువు మనలో నిలిచి మనందరము ఆయన పోలికలోనికి మార్పు చెందాల. అయితే ఎలా మార్పు చెందుతాము అనేటువంటిది దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ఖచ్చితంగా ప్రేమలో కనుక మనము నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనము ఆయన యందు నిలిచి ఉంటాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉంటాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనమును పరిశుద్ధులమై ఉండాల. ఆయన వచ్చేటువంటి దినమందంట ఆయనను ఉన్నట్టుగా మనము ఆయనను చూతము కనుక ఆయన పోలికలోనికి మనము మార్చబడుతూ ఉన్నాం. అంతేకాదు ఆయన రాకడ దినమందు ప్రత్యక్షత దినమందు మనము సిగ్గుపడలేకుండానట్లు ధైర్యము కలిగి ఉండేటట్లుగా ఆయన నీతిమంతుడై ఉన్నట్లుగా మనము కూడా నీతిని జరిగించాలా. అంటే మనలో ఏ విధమైనటువంటి పాపము అనేటువంటిది లేకుండా ఉండాలా. అంతేకాదు ఆయన నిత్య జీవమై ఉన్నాడు కనుక ప్రభు యొక్క వాగ్దానమును బట్టి విశ్వాసము ద్వారా మనము కూడా నిత్య జీవము కలిగినటువంటి వారము. అలాగే మరి ఆయన మహిమ
కలిగినటువంటి దేవుడు, మహామహిమలో ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించే అమరత్వము కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఆయన మహిమలోనికి మనము కూడా ప్రవేశించడం, ఆయన మహిమ అనేది మహిమలో నుండి అధిక మహిమను పొందడానికి ఆయన తన ఆత్మను మనకిచ్చి ఆ పోలికలోనికి మనలేనంట ప్రభువు మారుస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరియు చివరిగా మనము చూసినట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచ్చిన భాగం చదువుకుంది. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలవానిగా మార్చును. నిజంగా చూడండి, మన స్వభావమే కాదు, మన యొక్క అంతరంగము, మన యొక్క క్రియలు, మన యొక్క పోలిక మార్చబడమే కాదు, మన యొక్క శరీరము కూడా ఏమవుతుందంట, ఆయన మహిమకు సమరూపము కలిగినటువంటిదిగా ఆయన మార్చే దేవుడు. ప్రభు రాకడ కొరకు మనం కనిపెడుతున్నాము అంటే ఖచ్చితంగా ఈ నిరీక్షణతోనే ఎలా మనం చనిపోయి మరలా బ్రతకగలుగుతాం అనేటువంటి అవిశ్వాసమైన, అల్ప విశ్వాసమైన మనలో ఉండకూడదు. చనిపోయిన తరువాత ఏమి జరుగునో మనకేమి తెలియనో అన్నటువంటి సందేహం అనేటువంటిది మనలో ఉండకూడదు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని అంటే పాపము చేత చనిపోయినటువంటి మనలను ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా జీవింప చేయడానికి ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకున్నటువంటి శక్తి ఎటువంటిది అంటే సమస్తమును కూడా లోబరుచుకొనజాలిన శక్తి. ఇది అని కాదు, మనుషులమైనటువంటి మనమే కాదు, సృష్టి అంతే దేనినైనను కూడా ఆయన లోబరుచుకొనజాలినటువంటి శక్తి. ఇప్పుడు భూమి ఆకాశములు ఏమైపోతాయి, గతించిపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేటువంటివి. ఇప్పుడు మనం కూడా ప్రభువునందు పిలువబడినటువంటి మన పాతవి అన్నీ కూడా మనలో గతించిపోతాయి. సమస్తము కూడా క్రొత్తవాయను, నూతన సృష్టిగా మనల్ని మార్చేటువంటి దేవుడు. ఇది మన శరీరాన్ని కూడా, మన శరీరం, ఈ దీన శరీరము ఎలా మార్పు చెందుతుందంట, మనం కనుక ప్రభు యొక్క రాకడలో గనుక మనం ఇంకా సజీవులుగానే భూమి మీద ఉన్నాము అంటే రెప్పపాటు కాలములో మన యొక్క దేహం ఎలా మార్చబడుతుంది, ఆయన మహిమకు సమరూపము కలిగినదిగా మార్చబడుతుంది. కాబట్టి మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం ప్రభు శరీరమును, ప్రభు రక్తాన్ని మనము తిని త్రాగాల. ఆయన ద్వారా మనలో జరిగేటువంటి కార్యము ఎటువంటిది, ఆయన క్రియ మన ఎడల ఎలా ఉన్నది, మనలో ఎలా విశ్వసించేటువంటి మనలో జరిగేటువంటి క్రియ, దీనిని ఎప్పుడైనా మీరు గ్రహించగలిగారా? మీ ఆంతర్యములలో కనుక మార్పు చెందితే, ప్రభు మనస్సుని కనుక మీరు కలిగి ఉంటే, నీవొకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా, నీలో ఉండే మార్పు, ప్రభు పోలిక, ప్రభు స్వరూపము, ప్రభువు సారూప్యము అనేటువంటిది నీలో కనబడి నీవు గ్రహించగలుగుతావు. ఇది నీలో మాత్రమే కాదు, ఇది చూచేవారికి అందరికీ కూడా కనబడేటువంటి నీలో ఉండే మార్పు అనేది నీ నోటి మాటల చేత, నీ క్రియల చేత ఏమవుతుంది అంటే ప్రభువుని నీవు చూపించగలుగుతావు, నీలో ప్రభువు చూడగలుగుతావు. కాబట్టి ఆయన మనలో, మనము ఆయనయ. ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచి తిని త్రాగడానికి వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు క్రీస్తు ఎడల విశ్వాసము కలిగి, ఆయన పరిశుద్ధుడని దేవుని భయము కలిగి
మనం తిని త్రాగించి వారంగా ఉండాలా. అచ్చి కృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన